నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గారిని రీసెంట్గా భూమన కరుణాకర్ రెడ్డి, ఎక్స్ టీటీడీ చైర్మన్, ఆయన పేరు ఎత్తకుండానే ఒక స్త్రీని ఏ విధంగా విమర్శించకూడదో అంతకంటే దారుణంగా విమర్శించిన పరిస్థితి. ఈరోజు అది బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. వాస్తవానికి శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారిని జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ తండ్రి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలు, వాళ్ళకి బాగా లబ్ధి చేకూర్చినటువంటి వ్యక్తి. జైలు కూడా వెళ్ళొచ్చింది. సో అలాంటి వ్యక్తిని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించడాన్ని, ఆవిడ క్యారెక్టర్ని కూడా పర్సనల్గా దూషించడాన్ని మనం ఏ విధంగా చూడాలి? జగన్ ఆజ్ఞ లేనిదే భూమన కుడతాడా? లేదు. ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టుద్దా ఏదంటారు. అట్లాగే జగన్ ఆజ్ఞ లేనిదే ఈ భూమన కుట్టుద్దా? ఇప్పుడు భూమన ఎవరిని కుట్టాలన్నా ఆజ్ఞాపించాల్సింది జగనే. అంటే భూమన శ్రీలక్ష్మి మీద చేసిన విమర్శలు అవి భూమనవి కావు. ఓకే, అవి జగన్మోహన్ రెడ్డివి. ఎందుకని సార్ తనంటే ఇప్పుడు తెలంగాణ క్యాడర్ వద్దనుకని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నారని చెప్పేసి ఏపీ క్యాడర్ కోరుకున్నారు. కానీ మరి అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు తిట్టించాల్సి వచ్చింది? ఇప్పుడు అసలు దానికి ప్రధాన కారణం ఏంటి? అంటే సాయిరెడ్డి సృష్టించిన భూకంపం, ఓకే, దాన్ని మించిన భూకంపం శ్రీలక్ష్మి సృష్టించబోతోందా? ఆ భయంతో ఇవాళ భూమనతో శ్రీలక్ష్మిని టార్గెట్ చేశాడా? ఓకే, జగన్ చెప్పాడు, సజ్జల రాశాడు, భూమన పలికాడు. అంతే అంటారు. ఆ రోజు ప్రెస్ మీట్లో పలుకులన్నీ కూడా ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా, జగన్ సీఎంగా ఈ మాటలు ఎందుకల్లా శ్రీలక్ష్మిని ఉద్దేశించి? టీడీఆర్ డాక్యుమెంట్సే, బాండ్స్ దీనికి కారణం అంటారా? అంటే ఇప్పుడు 11 విగ్గులు ఆ రోజులు ఓడిపోయినాక పెట్టుకుంటుందా? అయినా పర్సనల్గా ఉండే విషయాన్ని ఈయన లెక్కేసినట్టుగా ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు 1,50,000 రూపాయలు ఒక్కొక్క చీర అన్నాడు. అవును, నాకు తెలుసు అన్నాడు. నువ్వు కట్టావా బిల్లులు? అదే అంటే శ్రీలక్ష్మి పట్టు చీరలు కొంటది, ఆ బిల్లు భూమన కరుణాకర్ రెడ్డికి పంపుద్దా? ఆ బిల్లు భూమన అభినయ్ రెడ్డికి పంపుద్దా? జగన్మోహన్ రెడ్డికి పంపుద్దా? బిల్లులు వీళ్ళే కట్టినట్టుగా మరి ఆయన మాటలు. అవును, ఇప్పుడు మీరు అన్నారు తండ్రికి సేవ చేసింది, కొడుక్కి సేవ చేసింది, ఈయన తాతకు కూడా సేవ చేశాడు. రాజారెడ్డి కూడా ఆమె చేసింది ఇద్దరికే, తండ్రి కొడుకులకే చేసిందేమో. ఏది రాజశేఖర రెడ్డికి చేసింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి చేసిందేమో. కరుణాకర్ రెడ్డి భూమన మరి రాజారెడ్డికి చేశాడు, రాజశేఖర రెడ్డికి చేశాడు, జగన్కి చేశాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా ఈయన మాట్లాడలేదంటారు. అదే చెప్తోంది. ఏది సాయిరెడ్డి కల్లోలం, దాంట్లో నుంచి వాళ్ళు బయటపడలేదు. లిక్కర్ కేసు కర్త కర్మ క్రియ కేసిరెడ్డి రాజు అన్నాడు సాయిరెడ్డి వచ్చి. అవును, అతను ఆ మాట అనగానే కేసిరెడ్డి రాజు దగ్గర నుంచి మిథున్ రెడ్డి దాకా 12 మంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. కరెక్ట్. ఇప్పుడు సాయిరెడ్డి ఇన్ఫ్లుయెన్స్ శ్రీలక్ష్మి మీద కూడా ఉందా? ఓకే, శ్రీలక్ష్మిని కూడా అప్రూవర్గా మార్చాడా సాయిరెడ్డి? ఇది చాలా కీలకమైన పాయింట్ సార్. ఇప్పుడు శ్రీలక్ష్మిని ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్ళింది సాయిరెడ్డి. శ్రీలక్ష్మి ఆ రోజు ఢిల్లీలో ఉంది సాయిరెడ్డి ఇంట్లో. ఓకే, ఆయన ఇంట్లో ఉన్నారు. ఆమె తెలంగాణ క్యాడర్ ఐఏఎస్, ఆమెను ఏపీ క్యాడర్కి తీసుకురావడంలో తనే వెంట ఉండి సాయిరెడ్డి శ్రీలక్ష్మిని ఢిల్లీ తీసుకెళ్లడం, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడించడం, కేంద్రంపై ఒత్తిడి తేవడం, ఆ రోజున్న 33 మంది ఎంపీలని బలం ఉపయోగించటం, తెలంగాణ కేడర్ ఆమెని ఏపీకి తీసుకురావడం, ఏపీలో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించడం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి ఇవ్వడం, వీటన్నిటి వెనుక సాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి చెప్పినట్టు శ్రీలక్ష్మి చేస్తోందన్న భయంతో టార్గెట్ చేశారా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే సాయిరెడ్డిని అంతకుముందు సౌమ్యుడు, మంచివాడు, సాయనని గెలిపించండి ఎలక్షన్ టైంలో మాట్లాడారు. అలాగే తర్వాత ఆయన పార్టీ వీడిన తర్వాత ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు, మంచివాడు కాదంటూ ఆయన్ని ద్వేషించారు. అలాగే ఇప్పుడు శ్రీలక్ష్మి వంతు వచ్చిందంటారు సార్. ఇప్పుడు టీడీఆర్ బాండ్స్ స్కామ్ అనేది అది చాలా పెద్ద స్కామ్. జగన్ సీఎంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరు? ఈమె పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్రీలక్ష్మి అవినీతి కుంభకోణాలు, అక్రమాలు, టీడీఆర్ బాండ్స్, సరే 1000 కోట్లు. ఆ రోజు మంత్రిగా ఉన్న ఆ పూచిక పుల్ల ఎవరు? ఓకే, ఇప్పుడు ఆమె మంత్రుల్ని పూచిక పుల్లల్లాగా తీసేసింది అన్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. నాకు తెలిసి మరి భూమన చెప్తున్న పూచిక పుల్ల బొత్స సత్యనారాయణ. అంతేగా మరి. బొత్స సత్యనారాయణ ఏనుగు అవుతాడు కానీ పూచిక పుల్ల అవుతాడా? పూచిక పుల్లల్లాగా బొత్స సత్యనారాయణ ఆమె తీసేసిందా? మరొక పూచిక పుల్ల ఆదిమూలపు సురేష్ పంచుకున్నారు. ఒకటో కృష్ణుడు
రెండవ కృష్ణుడు. మరి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వాళ్ళ పాత్ర ఏంటి టీడీఆర్ బాండ్స్ స్కామ్లో? ఒక్క తిరుపతిలోనే 2,000 కోట్ల కుంభకోణం అన్నారు. అవును. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి మరి ఆయన ఆయన నోటితో అన్నమాట అది. ఇప్పుడు ఆయన కొడుకే అక్కడ డిప్యూటీ మేయర్గా. ఓకే. అంటే ఆమె ఏంటి వీళ్ళని పీడిచ్చిందా, ఈ మున్సిపాలిటీ చైర్మన్లని లేకపోతే కమిషనర్లని ఈ వసూళ్లు చేసిందా? ఎందుకు అంత అవుట్ బర్స్ట్ అయ్యాడు? అదే ఇప్పుడు చర్చనీయాంశం అయింది సార్ ప్రతి చోట కూడా. ఇప్పుడు ఆమెను తాటకన్నాడు, పూతన అన్నాడు. అవును. ఆమె తాటకి పూతన అయితే జగన్మోహన్ రెడ్డి కంసుడు. మీరు జగన్ని తిట్టాలనుకుంటే భూమన నేరుగా కంసుడు అని తిట్టు, ఆమెను తాటకి పూతన అనడం ఎందుకు? ఇప్పుడు ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మి భుజం మీద నుంచి జగన్ కాల్చాలనుకుంటున్నాడా? ఓకే. ఎవరి భుజంపై తుపాకీ పెట్టి ఎవరిని కాల్చాలనుకున్నాడు భూమన? మనకు కనపడుతోంది శ్రీలక్ష్మి భుజంపై తుపాకీ పెట్టి జగన్ను కాల్చాలనుకున్నాడా? అలాగే అనిపిస్తుంది సార్ ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఒకటి ఆమెని లంకిణి అన్నాడు. అవును. ఆమె లంకిణి అయితే జగన్ రావణాసురుడా? అంతే కదా, మరి ఆయనకే కదా సన్నిహితురాలు. రాజశేఖర రెడ్డి రావణాసురుడా? రాజశేఖర రెడ్డి కంసుడా? తండ్రి కొడుకుల్లో ఎవరో ఒకరు అయి ఉండాలి. ఇప్పుడు అతను అన్న మాటలు చూస్తే చాలా వింతగా ఉన్నాయి, చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అవినీతి అనకొండ అన్నాడు. ఇప్పుడు శ్రీలక్ష్మి అవినీతి అనకొండ అయితే జగన్ ఏంటి, రాజశేఖర రెడ్డి ఏంటి? అంటే ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు సార్. ఏమనంటే టీడీపీ నేతలతో చేతులు కలిపి నన్ను హెరాస్ చేస్తుంది అని ఆయన మాట్లాడుతున్నారు. నన్ను ఇబ్బంది పెడుతుంది, నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తుంది. అంటే టీడీపీ నేత అంటే విజయసాయి రెడ్డి అనమాట. వీళ్ళ దృష్టిలో టీడీపీ నేత విజయసాయి రెడ్డి. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా టీడీపీలో చేరాడని, అప్రూవర్గా మారాడని, భయపడ్డాడని. ఇక్కడ ఆమెకి డబ్బు సంపాదన తప్ప నైతిక విలువలు లేవంట అన్నారు. అంటే మీ నోట నైతిక విలువల మాట నిజంగా హాస్యాస్పదం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి అంటే ఒకటి ఇవాళ వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ జరపాలి. వీలైతే టీడీఆర్ బాండ్స్ పైన విజిలెన్స్ విచారణకు ఏదో ఇచ్చారు. అది మరి రేపొద్దున సిఐడియో ఏసీబీయో టేకప్ చేస్తుంది అనుకుంటారు. అంటే విజిలెన్స్ విచారణలోనే ఒక్క తిరుపతిలో 150 కోట్ల అవినీతి, అంటే తిరుపతి మున్సిపాలిటీ ఖజానాకి నష్టం చేసినట్టుగా నిర్ధారణ జరిగింది. ఏది విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం. అసలు అది 150 కోట్లు కాదు, ఇంకో 0 పెట్టుకోవాలి. 1500 కోట్ల నష్టం. మొత్తం అన్ని మున్సిపాలిటీలకి ఎంతెంత జరిగింది. గుంటూరు టీడీఆర్ బాండ్స్ పరిస్థితి ఏంటి? తణుకులో కారుమూరి నాగేశ్వరరావు ఒక్కడే 700 కోట్లు అన్నారు. ఇప్పుడు విశాఖపట్నం దాదాపుగా ఇంకా పలు చోట్ల ఇది బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? మరొక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలి. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు లెక్కర్ కేసుని ఒక లాజికల్ ఎండ్కి తెస్తోంది. 12 మందిని ఆయన అరెస్ట్ చేశారు. ఈ టీడీఆర్ బాండ్స్ కూడా నిజాలు బయటకు రావాలంటే బాధితులకు న్యాయం చేయాలి. జగన్ సీఎంగా మున్సిపాలిటీలలో, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎక్కడెక్కడ రోడ్ల విస్తరణ జరిగింది, ఎక్కడెక్కడ రోడ్లు వేశారు, ఇళ్ళు కూలగట్టారు, ఇళ్ల స్థలాలు మరి ప్రభుత్వ స్వాధీనం చేసుకుంది, బాధితులు ఎవరు, వాళ్ళకి ఇవ్వాల్సిన చెక్కులు వాళ్ళకి అందాయా లేదా? అంటే జగన్ గారి గవర్నమెంట్లో అనర్హులకి ఈ బాండ్స్ చెందాయి, వాళ్ళకి అందించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ సార్. ఈ బాండ్స్, ఈ చెక్కులు ఎవరెవరు మార్చుకున్నారు? ఓకే. ఇప్పుడు ప్రభుత్వ ట్రెజరీ నుంచి అందాల్సినటువంటి ఆ డబ్బు ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్ళాయి? ఆ ఖాతాలు వైసీపీ వాళ్ళ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు ఈ చెక్కుల్ని వాళ్ళ ఖాతాల్లో వేసుకున్నారు? ఇవన్నీ ఇవాళ నిగ్గుదేలాలంటే, నిజాలు బయటికి రావాలంటే మరో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. మరి రాజశేఖర్ బాబు అందులో బిజీగా ఉన్నట్టున్నాడు, సుబ్బరాయుడు అదేదో అంతు తెలుస్తున్నారు, ఏది ఆ లిక్కర్ కేసు. మరి దీనికి కూడా ఇంకా అలాంటిది ఒకటి సిట్ వేస్తే తప్ప ఇవన్నీ వాస్తవాలు రావన్నమాట. అంటే రీసెంట్గా మనం క్లౌడ్ బర్స్ట్ చూస్తూ ఉన్నాం ఈ రైనీ సీజన్లో. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి ఇంతగా బ్లాస్ట్ అయ్యి, అంటే ఇవన్నీ బయటకు వస్తాయి, మేము చేసిన అవినీతి అంతా కూడా బయటకు వస్తున్న భయంతో ఒక్కసారిగా ఆయన బ్లాస్ట్ అయ్యాడంటారా? ఇది క్లౌడ్ బరస్ట్ కాదు, ఇది కరప్ట్ బరస్ట్. ఇదేంటిది? వీళ్ళు ఇవాళ కరప్ట్ బరస్ట్గా చూడాలన్నమాట. అవినీతి కుంభకోణాలు ఒకదానొకటి బరస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి, దేశంలోనే దాన్ని బయటపెట్టింది సాయి రెడ్డి. లేకపోతే ఇప్పుడు ఏది టీడీఆర్ బాండ్స్, దీనికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇది బయట పెడుతోంది ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మి మీదకి నెడుతున్నారు. ఇదంతా ఇంత చేసి ఇన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ నిశ్చింతగా ఆయన
ఇంకా రాజకీయాలు చేస్తూ మళ్ళీ మేమే వస్తామంటూ మూల విరాట్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఇంకా రాజకీయాల్లో ప్రజాదరణ ఉంది అని భ్రమపడడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? డబ్బు డబ్బుతో అంటే ఏదైనా డబ్బుకి జనం లొంగిపోతారు. ఉమ్. నేను డబ్బుతో ఏదైనా చేయగలను, అటు కోర్టుల్ని శాసించగలను, లేకపోతే లాయర్లని కొనగలను, లేకపోతే ఇటు పోలీసుని ఇవాళ మరి డబ్బుతో మరి మత్తు జల్లి వాళ్ళని జైళ్ళకి పంపగలను, రేపు జనాన్నైనా ఓట్లు కొంటాను అనే ఒక ధీమా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అతనికి డబ్బు అధికారం రెండు కళ్ళు అనమాట. డబ్బుతో అధికారం కొంటాడు, అధికారంతో డబ్బుని సంపాదిస్తాడు. అటు అధికారం, ఈ డబ్బు, ఈ రెండు గుర్రాల స్వారీ అనమాట జగన్ చేసేది. ప్రజలు మేల్కోవాలి, ఇప్పటికి చెప్పిన బుద్ధితో సరిపెట్టుకోకూడదు. మళ్ళా ఈ భూతం గనక బయటకు వస్తే ఇట్లాంటి భూమనులు తయారవుతారు, ఇలాంటి శ్రీలక్ష్ములు ఇవాళ తయారవుతారు, లేకపోతే సాయిరెడ్డి లాంటి వాళ్ళు వస్తారు, మళ్ళా రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, లేకపోతే ఈ బాలాజీ గోవిందప్ప, ఈ కృష్ణమోహన్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త. ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. ధన్యవాదాలు సార్. నమస్తే.